అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. సో వన్స్ అంటే పెళ్ళి తర్వాత గురించి మాట్లాడుకుందాం. సో యూజువల్గా ఇప్పుడు ఈ జనరేషన్లో లాట్స్ ఆఫ్ బ్రేకప్స్, లాట్స్ ఆఫ్ డివోర్సెస్ ఆర్ హ్యాపెనింగ్. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అకార్డింగ్ టు స్టాట్స్ ఇస్ అ సెక్షువల్ ఇంటిమేసీ. నిజంగానే చాలామంది మీ దగ్గరికి లైక్ విమెన్ వస్తూ ఉంటారు. డు దే బాదర్ లైక్ సెక్షువల్ ఇంటిమేసీ లేదు కాబట్టి రిలేషన్షిప్స్లో బ్రేక్స్ వస్తున్నాయి అండ్ గొడవల దాకా వెళ్తున్నాయి అన్న టాపిక్స్ మీతో ఎవరైనా డిస్కస్ చేశారా? ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ. Obviously, my profession only is I deal with cosmetic gynecology, functional gynecology, sexual gynecology కాబట్టి I have all these patients with me. So నాకు different variety of patients ఉంటారు. లైక్ కొంతమంది ఎట్లా ఉంటారు, యంగ్ గర్ల్స్ అట్లా, యంగ్ కాకపోయినా మేబీ ఇన్ దర్ లేట్ టీన్స్ ఆర్ ఎర్లీ 20s, లేట్ 20s కూడా సేయింగ్ దట్ నాకు హైమెనోప్లాస్టీ కావాలి అని వస్తారు. ఎందుకంటే ప్రీవియస్గా వాళ్ళు సెక్షువల్లీ యాక్టివ్ ఉన్నారు. అది ఎట్లా కోట్ల మీరు చెప్పినట్టు ఎలా హైమెన్ పొర పోతే ఆల్రెడీ అప్పట్లో పాతకాలంలో కదా, ఇప్పుడు ఫస్ట్ నైట్ అప్పుడు పెద్దవాళ్ళు వచ్చి చెక్ చేస్తారు బ్లడ్ వచ్చిందా లేదా అని. బట్ దట్ ఈస్ ఇప్పుడు సైక్లింగ్, ఫిజికల్ యాక్టివిటీ వల్ల కూడా హైమెన్ పొర అనేది పోతుంది కదా. సో వాట్ డూ యూ సజెస్ట్? అసలు ఏంటి ఆ టాపిక్ చెప్పండి. సో ఇంకా కొన్ని కాస్ట్లో అట్లాగా పెళ్ళి అయినాక దే హ్యావ్ అ ముహూర్తం ఫర్ ఇట్, ఫర్ ద ఫస్ట్ ఇంటర్కోర్స్ టైప్లో దే స్టిల్ హ్యావ్ ద ముహూర్తం. ఇది స్టిల్ ఫాలోడ్ ఇన్ సమ్ ప్లేసెస్ బై సమ్ పీపుల్. సో అందుకని వాళ్ళు వచ్చి లేదు నాకు కావాలి, మనం ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ లేదు డాక్టర్ ఐ విల్ ఫీల్ కంఫర్టబుల్, యూ డూ ఇట్ అంటారు. కొంతమంది 28, 29 ఆ ఇయర్ అంటారు. అప్పుడు వచ్చి హైమెనోప్లాస్టిస్ అడిగితే నేను అంటాను అది అప్పట్లో తొందరగా పెళ్ళిళ్ళు అయిపోయేవి, లైక్ 15 years కి 16 years కి. బయట ఆడుకొని ఇచ్చేవాళ్ళు కాదు, ఇంట్లోనే పెద్ద మనిషి వెంటనే పెళ్లి చేసేసేవాళ్ళు. అంతే. బాడీ కూడా టైట్ గా ఉంటుంది. చిన్న పిల్లలు ఎట్లా బాడీ చక్కగా ఉంటుంది, పెద్దగా అయ్యే కొద్ది లూజ్ అయిపోతుంది కదా బాడీ. సో మీకు ఉండదమ్మా అసలు, మీరు ఇప్పటి వరకు ఇంటర్ కోర్స్ చెయ్యకపోయినా అది ఆటోమేటిక్ గా లూజ్ అయిపోతుంది, అంత టైట్ గా కూడా ఉండదు. ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. బట్ ఇనీషియల్గా ఫస్ట్ సెక్షువల్ ఇంటిమేసీ ఉన్నప్పుడు విమెన్కి ఇట్ షుడ్ బి టైట్ అన్నది చాలామంది అనుకుంటూ ఉంటారు. ఉండాలా, టైట్గానే ఉండాలా, లేకపోతే ఇట్ కెన్ బి లైక్ లూజ్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? సపోజ్ అది ఎర్లీ ఏజ్లో అయింది అనుకోండి, లైక్ 18 అట్లా అయితే అప్పుడు ఇట్స్ మోర్ టైటర్. అదే ఫస్ట్ ఇంటిమసీయే కొంతమందికి 30లో అయింది అనుకోండి, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ టైట్, ఇట్స్ లూజ్ ఆబ్వియస్లీ బికాస్ బాడీ నేచర్ అట్లా. సెకండ్ థింగ్, కొంతమంది వెయిట్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి, దే ఆర్ ఆన్ అ చబ్బీ నేచర్, ఆర్ కొంతమంది సడన్ వెయిట్ లాస్, వెయిట్ గెయిన్, ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటారు. దీనివల్ల బాడీ కూడా లూజ్ అవుతుంది. లెట్ ఇట్ బీ మసిల్, కొలాజిన్ ఇన్ ద బాడీ అంతా తగ్గి బాడీ లూజ్ అయిపోతుంది. సో నాట్ జస్ట్ హైమెన్, వెజైనా కూడా లూజ్ అవుతుంది. నా దగ్గర చాలా మంది క్లయింట్స్ ఉన్నారు, వాళ్ళకి ఇంకా కిడ్స్ పుట్టలేదు. సో పెళ్ళి అయ్యి సమ్ 3 years అయింది. దే ఆర్ కమింగ్ టు మీ సేయింగ్ నాకు లూజ్ అనిపిస్తుంది వెజైనా, బోత్ మీ అండ్ మై హస్బెండ్ ఫైండ్ ఇట్ లూజ్. సో ఏమన్నా చేయగలుగుతారా? ఇంకా పిల్లలు పుట్టలేదు. సో అట్లా చాలా మంది ఉంటారు. దే జస్ట్ ఏంటి అలా అసలు పిల్లలు పుట్టక ముందే వెజైనా అనేది లూజ్ అవ్వడానికి రీజన్? So generally with intercourse with so over a period of time it gets loose. Okay. Like it's same with anything. Ante ipudu that wear and tear ankondi, wear and tear or like elastic thing, elastic band ala ankochu. Ante meer annat elastic band if you take your rubber band or whatever, first when you tie it's tighter. If you tie it after some 4-5 times, because maname stretch chesi maname ichestam kabatti entaina that same percentage kelladu, konchum loose కొంచెం లూజ్ అవుతుంది అట్లా. విత్ ఎవ్రీ యూస్ ఇట్ బికమ్ లిటిల్ లూజర్. బట్ వెన్ ఇట్ న్యాచురల్ డెలివరీ, నార్మల్ డెలివరీ అయితే అప్పుడు బాగా స్ట్రెచ్ అవుతుంది కాబట్టి, బికాస్ టు అకామిడేట్ అ బేబీ, మళ్ళీ కంప్లీట్ గెట్ బ్యాక్ అవ్వదు. అప్పుడు డెఫిసిట్ ఎక్కువ ఉంటుంది రాదర్ దాన్ జస్ట్ ఇంటర్ కోర్స్ టైంలో అప్పుడు కానీ. బట్ చాలా మంది ఇది వాళ్ళ బాడీ టైప్ బట్టి అయి ఉండొచ్చు, సడన్ వెయిట్ లాస్ బట్టి అయి ఉండొచ్చు. కొంతమంది యాసిడ్ కొలాజిన్ డెఫిషియంట్ బాడీస్ ఉంటారు, వాళ్ళకి అదర్ కండిషన్స్ కూడా ఉంటాయి. మజిల్ కూడా డెలివరీల తర్వాత హర్నియాలు రావటము, రెక్టస్ సపరేట్గా ఉండటము, కొంచెం ప్రొలాప్సులు, ఫ్యూచర్లో కొంతమందికి గర్భసంచి జారింది, ప్రొలాప్స్ ఉంది అంటాను చూడండి. వాళ్ళందరూ కొంతమంది కొలాజిన్ డెఫిషియన్సీ ఇన్నేట్గా కూడా ఉండొచ్చు. అవి అర్లీగా ఇట్లా జస్ట్ లూజ్ వెజైనా ఇట్లా వస్తారు. అండ్ చాలా మంది చిన్నప్పుడే ఎక్సర్సైజులు ఎవ్వరు చేయరు. సో కానీ పెల్విక్ చేసినా కానీ మ్యాక్సిమమ్ యాబ్స్ స్ట్రెంథనింగ్ చేస్తారు, లేకపోతే అప్పర్ బాడీ థైస్ అట్లా చేస్తారే కానీ పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంథనింగ్ ఈజ్ వెరీ రేర్.
అది ఓన్లీ కొంచెం అబ్రాడ్లో ఉంది బాగానే దానికి ఇంపార్టెన్స్, కానీ మన ఇండియాలో ఫ్లోర్ స్ట్రెంత్ అంటే వాటికి సపరేట్గా ఎక్సర్సైజెస్ ఉంటాయి. అండ్ అట్ వాట్ ఏజ్ మనం చేయొచ్చు అవి? దోస్ ఆర్ కాల్డ్ కీగల్ ఎక్సర్సైజెస్. దట్స్ కాల్డ్ పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంథెనింగ్. కీగల్ ఎక్సర్సైజెస్. I got a question about Kegel. Yes, yeah. So ideally it should start very early. వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుందో అప్పుడు స్టార్ట్ చేసేయచ్చు. అంటే మనం ఏదైనా ముందైతే పిల్లలు పెద్ద పని కట్టుకుని ఎక్సర్సైజులు చేయరు, వాళ్ళు స్పోర్ట్స్ లాగా ఏదో ఆడేస్తారు. ఆఫ్టర్ స్కూలింగ్ అయిపోయినాక ఆర్ ఇంటర్మీడియట్ అయిపోయినాక స్లోలీ బై ద టైమ్ దే ఆర్ ఇన్ దేర్ అండర్ గ్రాడ్, అప్పుడు ఇంకా స్పోర్ట్స్ అయిపోతుంది కాబట్టి వాళ్ళు జిమ్ అనో యోగా అనో దే స్టార్ట్ దేర్ ఓన్ ఏరోబిక్స్ అనో అట్లా దే స్టార్ట్. వాటిల్లో ప్రతి దాంట్లో పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంథెనింగ్ ఉండాలి. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే. సో ఇట్స్ లైక్ టక్ యువర్ పెల్విక్ ఫ్లోర్ అంటాం. అది బటక్స్ దగ్గర దే టక్ ద పెల్విక్ ఫ్లోర్ అండ్ దే హోల్డ్ ఇట్ ఫర్ like few seconds and release, hold it, and అట్లా కీగల్ ఎక్సర్సైజెస్ అంటాం. సో అది చిన్నప్పుడే స్టార్ట్ చేసేసారు అనుకోండి, ఇప్పటికి ప్రతి ఇయర్ చేస్తూ ఉంటారు. అండ్ మనం ప్రతి మసిల్ మనం వాడుతూ ఉంటే అది టైట్గా ఉంటుంది. అండ్ ఈ పెల్విక్ ఫ్లోర్ మసిల్లోంచే దట్స్ హోల్డింగ్ గర్భసంచి యూట్రస్ ని హోల్డ్ చేస్తుంది. దాంట్లోంచి వెజైనా వెళ్తుంది, దాంట్లోంచి యూరిన్ బ్లాడర్ పైప్ వెళ్తుంది. సో అది టైట్గా ఉంటే వెజైనాని కూడా టైట్గా పెట్టుకోవచ్చు. చాలా మంది చేయక మసిల్ లూజ్ అయ్యి వెజైనా కూడా లూజ్ అవుతుంది. సో చాలా మందికి ఎవరికైతే డెలివరీలు అవ్వలేదు వాళ్ళు నాకు పెల్విక్ వెజైనల్ టైట్నింగ్ కావాలంటే మేము మసిల్ స్ట్రెంథనింగ్ వాళ్ళకి అడ్వైస్ చేస్తాం. లైక్ వీ హ్యావ్ అ చైర్ దట్ అది మనం ఏం చేయని అవసరం లేదు. ఇప్పుడు మనం ఇట్లా కూర్చుంటే ఒక అరగంటలో అదే 10,000 సార్లు కీగిల్స్ చేపించేస్తుంది. వెరీ ఈజీ. ఏమి చేయని అవసరం లేదు. సో అది మసిల్ స్ట్రెంథనింగ్, అది వెరీ హెల్దీ. అది ఇట్లా మనం డెలివరీ ముందు కూడా చేసుకోవాలి, మళ్ళీ ఎవ్రీ ప్రెగ్నెంట్ లేడీ డెలివరీ తర్వాత వాళ్ళు మళ్ళీ మసిల్ స్ట్రెంథనింగ్ చేసుకోవాలి. అండ్ హైమెనోప్లాస్టీ దగ్గర నేను అడగడం మర్చిపోయాను, అంటే హౌ సేఫ్ ఇట్ ఈస్? అంటే హైమెనోప్లాస్టీ చేయించుకుంటారా? ఒకవేళ ఇన్ని తర్వాత కూడా అసలు హైమెన్ లేయర్ ఉండదమ్మా అని చెప్పిన తర్వాత కూడా చేయించుకునే వాళ్ళు ఉన్నారు కదా, ఇట్స్ ఓకేనా చేయించుకుంటే? సో ఇప్పుడు ఇది గర్భసంచి, ఇదేమో వెజైనా. సో వెజైనా ఆల్మోస్ట్ 10 సెంటీమీటర్ లాంగ్ ఉంటుంది. అండ్ ఈ బయట పొర ఈజ్ ఒక హైమెన్. ఈ జస్ట్ ఈ పొర సన్న పొర, అండ్ ఆ పొరకి మసిల్ స్ట్రెంగ్త్ అట్లే ఉండదు, ఇట్స్ జస్ట్ అ లూజ్ హ్యాంగింగ్ పొర లాగా. సో ఆ పొర కూడా అందరికీ ఇంతనే హోల్ ఉండాలని ఏం లేదు. కొంతమందికి హోల్ లేని వాళ్ళు కూడా మేము చూస్తాము. వాళ్ళకి చిన్నప్పుడే అట్ ద ఏజ్ ఆఫ్ 12-13 పేరెంట్స్ తీసుకొస్తారు, వాళ్ళకి మంత్లీ పొట్ట నొప్పి వస్తుంది బట్ పీరియడ్స్ రావట్లేదు. ఏంటని చూస్తే కొన్నిసార్లు పొర ఫుల్ ఇంటాక్ట్ ఉంటుంది. దాన్ని ఇంపర్ఫొరేట్ హైమెన్ అంటాం, హోల్ లేని హైమెన్ అన్నట్టు. దాన్ని మేమే ఒక చిన్న హోల్ చేస్తే అప్పుడు మెన్స్ట్రల్ బ్లడ్ వస్తుంది. సో హైమెన్ అట్లా డిఫరెంట్గా ఉండొచ్చు, కొంతమందికి చిన్న హోల్ ఉండొచ్చు, కొంతమంది పెద్ద హోల్ ఉండొచ్చు. అదే చెప్తాను, హైమెన్ అందరికీ ఉండాలని లేదు, ఎంత స్ట్రెచ్ ఉండాలని లేదు, అది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం స్ట్రెచ్ అవ్వచ్చు, ఇట్లా డిఫరెంట్ ఉంటాయి. సో ఇది ఎంత సన్న పొర, దానికి ఏం మసిల్ సపోర్ట్ ఏం ఉండదు కాబట్టి మేము స్టిచ్ చేసినప్పుడు కూడా డెలికేట్గా స్టిచ్ చేయాలి. బికాస్ గట్టి సూచర్ మెటీరియల్ లావు తీసుకుంటే కుదరదు, సూచర్ మెటీరియల్ బ్రేక్ ఆఫ్ అయిపోతుంది. బయోడిగ్రేడబుల్ అబ్జార్బబుల్ సూచర్ మెటీరియల్సే. కొంచెం హైమెన్ చిరిగినప్పుడు ట్యాగ్స్ కింద ఫామ్ అవుతుంది అన్నట్టు. సో ఆ ట్యాగ్స్ ని దగ్గరికి తెచ్చి మళ్ళీ సూచర్ చేస్తాము. సూచర్ చేసినప్పుడు ఇప్పుడు దీంట్లో ప్రాబ్లం ఏంటి అంటే దాని యూసేజ్ ఏంటి, మళ్ళీ జస్ట్ ఫస్ట్ ఇంటర్ కోర్స్కి అది బ్రేక్ అయిపోతుంది. సో దానివల్ల వాళ్ళకి ఇంకొక అడ్వాంటేజ్ అంటూ లేదు. అంటే మనం ఏదైనా సర్జరీ చేసుకున్నాం అనుకోండి, దానివల్ల మనకు ఉపయోగం ఉండాలి కదా. ఈ హైమెనోప్లాస్టీ వల్ల పెద్ద ఏం ఉపయోగం ఉండదు, ఓన్లీ ఇంకా ఇంటర్ కోర్స్ అప్పుడు ఇట్ విల్ బ్రేక్. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ వెజైనల్ టైట్నింగ్? వాట్ యూ? సో నార్మల్లీ ఇది ఇందాక నేను చెప్పినట్టే, సపోజ్ ఇది గర్భసంచి కదండి, ఇది సర్విక్స్. ఈ మధ్యన సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ బాగా పెరిగిందిగా, ఇది సర్విక్స్. ఇట్స్ ఎక్స్పోజ్ టు అవుట్ సైడ్, ఇదంతా వెజైనా. ఓకే. సో ఈ వెజైనా లాక్సిటీ ఇప్పుడు మనం బయట చూస్తాం జనరల్లీ ఇంటర్ కోర్స్ అప్పుడు చాలామంది కపుల్స్కి బయట డ్యూరింగ్ ద ఇంటర్ కోర్స్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ పెనిట్రేషన్ వాళ్ళకి కొంచెం పెయిన్ఫుల్గా అనిపించచ్చు, లేకపోతే అక్కడ కూడా కామన్ అయినా ఫస్ట్ పార్ట్ ఆఫ్ పెనిట్రేషన్ విల్ బి కామన్. అంటే అందరికీ పెయిన్ఫుల్గా ఉండాలని అవసరం లేదు. ఈ మ్యాక్సిమం పీపుల్ వెజైనల్ డెలివరీస్ అట్లా అయిన వాళ్ళకి ఎక్కువగా లూజ్ ఉంటుంది, అండ్ కొంతమందికి ఎక్కువ వైట్ డిశ్చార్జ్ ఉంటుంది, వాళ్ళకి లూబ్రికేషన్ ఎక్కువ అయ్యి లూజ్ ఉంటుంది. సో దాన్ని బట్టి డిపెండింగ్ ఆన్ వాళ్ళ కండిషన్ ఎట్లా ఉందో కొంతమందికి లూజ్ ఉంటుంది, కొంతమందికి టైట్గానే ఉంటుంది. సో కొన్ని చోట్ల ఏం చేస్తున్నారంటే ఓన్లీ బయట ఇంట్రాయిటస్ ఉంటుంది కదా, దీన్ని ఒక్కటే టైట్ చేస్తున్నారు, దానికి
అక్కడ పెరినియల్ బాడీ అని మసిల్స్ ఉంటాయి. ఓకే. సో దాన్ని ఒక్కటే టైట్ చేసేస్తా అంటే మీకు ఓన్లీ ఇంట్రాయిటస్ టైట్ ఉంటుంది అంతే. ఓకే. లోపల వెజైనా అంతా లూజ్ ఉంటుంది. సో మనం వెజైనల్ టైట్నింగ్ చేసినప్పుడు ఈ మొత్తం ఈ 10 సెంటీమీటర్ వెజైనా ఉంటే ఆ పైన 2 సెంటీమీటర్స్ వదిలేసి మొత్తం 8 సెంటీమీటర్స్ వి టైటన్. ఇదంతా కూడా మసిల్ స్ట్రెంత్, ఇట్లా నేను పెల్విక్ ఫ్లోర్ మసిల్ అన్నాను కదా, ఆ పెల్విక్ ఫ్లోర్ మసిల్ లూజ్ అయిపోయి యాజ్ సచ్ వెజైనా ఇట్లా స్ట్రెచ్ అయ్యి డైలేట్ అయ్యి ఇట్లా రబ్బర్ బ్యాండ్ లూజ్ అయినట్టు లూజ్ అయ్యి కొలాజిన్ డెఫిషియన్సీ అన్ని లూజ్ అయ్యి అట్లా అవుతుంది. సో ఫుల్ 8 సెంటీమీటర్స్ వి మేక్ ఎన్ ఇన్సిషన్, ఎక్స్ట్రా టిష్యూ అంతా కట్ చేసి 3 లేయర్స్లో స్టిచ్ చేస్తాం. స్టిచ్ చేసి మొత్తం టైటన్ చేస్తాం. సో వాళ్ళు జనరల్గా పోస్ట్ సర్జరీ ఇట్లా వాళ్ళు వెజైనాలో క్రీమ్ కూడా పెట్టుకోమంటాము. పెట్టుకుంటే దే కెన్ ఫీల్ ఆల్ లెంత్ సూచర్స్, దే కెన్ ఫీల్ ద సూచర్స్. బయట కూడా పెరీనియల్ బాడీ కూడా టైట్ చేస్తాం. సో ఎంతసేపు ఉంటుంది ఆ ప్రొసీజర్? లైక్ జనరలీ ప్రొసీజర్ 1 hour అట్లా ఉంటుంది. సమ్ టైమ్స్ దే వెజైనాని మేము ఒక సైడే కింద, పోస్టీరియర్ సైడ్ అంటే కింద, యాంటీరియర్ సైడ్ అంటే పైన. సమ్ టైమ్స్ యాంటీరియర్ కూడా టైటన్ చేస్తాము ఇఫ్ వాళ్ళకి యాంటీరియర్ సైడ్ డెఫిసిట్ కూడా ఉంటే, అది ఎగ్జామిన్ చేస్తేనే తెలుస్తుంది. అది కూడా చేస్తే కొంచెం టైం ఎక్స్టెండ్ అవుతుంది. సో రికవరీ టైం ఎంత ఉంటుంది? సో ఓవరాల్గా హీలింగ్ అంటే మనం ఎనీ సూచర్స్ ఎక్కడన్నా స్టిచెస్ వేస్తే నార్మల్గా అంటాము 6 weeks పడుతుంది అది మళ్ళీ స్కిన్ లాగా న్యాచురల్గా అయిపోవటానికి. సో నార్మల్గా సూచర్స్ బయట వరకు, బయట స్కిన్ లెవెల్ సూచర్స్ అంటే బయట కనిపించే సూచర్స్ 2 వారాల్లో హీలింగ్ అయిపోతుంది, స్కిన్ అతుక్కుపోయినట్టు అవుతుంది. ఏదన్నా మనం సూచర్ రిమూవల్ చేయాలంటే కూడా 10 రోజులకి అట్లా చేసేయచ్చు బయట కనిపించేవి. కానీ లోపల సూచర్స్ అట్లానే ఉంటాయి, అవి న్యాచురల్గా 2 టిష్యూలు కలవటం, న్యాచురల్గా బాండ్ అయ్యి మళ్ళీ సూచర్స్ కరిగిపోయి ఆ హోల్ ప్రాసెస్ 4 weeks to 6 weeks పడుతుంది. సో 2 months నో ఇంటర్ కోర్స్ అని చెప్తాం ముందుగానే. నెక్స్ట్ విల్ మూవ్ ఇంటూ సెక్షువల్ ఇంటిమసీ. అండ్ దీంట్లో చాలా మంది మీ దగ్గరకు వచ్చి బాధపడుతూ ఉంటారు, నిజంగా రిలేషన్షిప్స్ బ్రేక్ అవుతున్నాయి సెక్షువల్ ఇంటిమసీ లేకుండా. నిజంగానే ఆ లిబిడో లో లిబిడో ఫీమేల్స్కి ఎక్కువగా ఉంటుంది అని విన్నాను. లైక్ లో లిబిడో అంటే కూడా ఏంటో మీరే ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ హై లిబిడో ఎవరికి ఉంటుందో కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆ సెక్షువల్ ఇంట్రెస్ట్ పోయినప్పుడు మనం సెక్షువల్ ఇంట్రెస్ట్ గెయిన్ చేసుకోవడానికి వాట్ అండ్ ఆల్ వీ హ్యావ్ టు డూ? సో ఇది మళ్ళీ అగైన్ 2 sets ఆఫ్ థింగ్. వీ ఆల్సో హ్యావ్ సమ్ పేషెంట్స్ వాళ్ళకి వెజైనిస్మస్ అంటాము, అంటే పెళ్ళయి 2-3 years అయినా కానీ ఇప్పటి వరకు మ్యారేజ్ని కన్స్యూమేట్ చేసుకోలేదు. కన్స్యూమేట్ అంటే ఇప్పటి వరకు దే డింట్ హ్యావ్ అట్లీస్ట్ 1 sexual intercourse ఆల్సో. దానికి రీజన్ ఏంటి? దిస్ ఈస్ కాల్డ్ వెజైనిస్మస్. ఓకే. అంటే వాళ్ళకి భయం, వాళ్ళకి ఆ భయం వల్ల వాళ్ళు అలౌ చేయలేదు. దీంట్లో చాలా మటుకు ఎలిమెంట్ సెక్షువల్ ఇంటర్కోర్స్ అవ్వదు. వీళ్ళకి జస్ట్ సెక్షువల్ ఇంటర్కోర్సే కాదు, దే కాంట్ పుట్ టాంపోన్ బై దెమ్సెల్వ్స్, దే కాంట్ పుట్ మెన్స్ట్రల్ కప్ బై దెమ్సెల్వ్స్, దే ఆర్ జస్ట్ స్కేర్డ్. దే థింక్ హైమెన్ అంటే ఎక్కడన్నా వినుంటారు ఫస్ట్ ఇంటర్ కోర్స్ పెయిన్ఫుల్ గా ఉంటుంది అని ఎక్కడన్నా విని ఆ ఫియర్ ని మైండ్ లో డెవలప్ చేసేసుకుంటే టైం వచ్చినప్పుడు ఆ ఫియర్ ఉన్నప్పుడు టైట్నింగ్ ఆఫ్ ద మజిల్స్ అయిపోతుంది, ఇట్ విల్ గో అంతే. సో అట్లాగా ఇందులో మోర్ ఎలిమెంట్ ఇస్ ఫియర్ యాంగిల్ రాదర్ దెన్ అక్కడ నిజంగా ఏమన్నా డెఫిసిట్ ఉండటము. సమ్ టైమ్స్ హైమెన్ థిక్ ఉండొచ్చు, దాని నిజంగా సర్జికల్ కరెక్షన్ కావచ్చు. సమ్ టైమ్స్ వేరే సెప్టమ్ లాగా ఉండొచ్చు వెజైనాలో, నిజంగానే పెయిన్ రావచ్చు. బట్ మోర్ ఆఫ్ ఎనటామికల్ చేంజ్ కంటే మోర్ ఆఫ్ ఫియర్ ఎలిమెంట్ ఉంటే దాన్ని వెజైనిస్మస్ అన్నట్టు. బికాస్ అక్కడ ఏమన్నా వేరే ఎలిమెంట్ ఉంటే వాళ్ళు తొందరగా వచ్చేస్తారు మా దగ్గరికి. సో మేము వెంటనే ఐడెంటిఫై చేయటం, వెంటనే భయం ఉంది కాబట్టి రారు, భయం ఉంది కాబట్టి మా దగ్గరికి కూడా రారు. అపాయింట్మెంట్స్ కూడా ఎట్లా ఉంటాయంటే ఒక పేషెంట్ అపాయింట్మెంట్ తీసుకున్నారంటారు, మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది అపాయింట్మెంట్, మళ్ళీ రీషెడ్యూల్ అవుతుంది, మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది. దట్స్ బికాస్ దే ఆర్ స్కేర్డ్ టు ఈవెన్ కమ్ టు అస్. సో ఆ టైంలో హస్బెండ్ రోల్ ఎలా ఉండాలి? ఇఫ్ ఎట్ ఆల్ దే ఆర్ మ్యారీడ్ అండ్ దే డింట్ హ్యావ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ ఫర్ అ లాంగ్ టైమ్, హస్బెండ్ రోల్ ఎలా ఉండాలి ఏంటి? నా దగ్గరికి వచ్చిన క్లయింట్స్ లెట్ ఇట్ బి 5 years అయింది, 6 years అయింది. ఒక క్లయింట్ అయితే ఆల్మోస్ట్ 9 years ఆఫ్ మ్యారీడ్ లైఫ్ టిల్ నో సెక్షువల్ ఇంటర్కోర్స్. 9 years అయిన తర్వాత కూడా అంటే కొన్ని ఇయర్స్ వైజ్ కూడా సెక్షువల్ ఇంటర్కోర్స్ లేకుండా వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. బట్ 9 years అంత ఫియర్ వచ్చేటప్పటికి ద పేషెంట్ నా దగ్గరికి రావటమే, షీఈస్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ ఎమోషనల్ ట్రామా, షీఈస్ నాట్ ఏబుల్ టు గో ఫార్వర్డ్. ఇంకా అంత భయం అన్నేళ్ళు పెట్టేసుకుంది. సో ఎప్పుడు ఈ వెజైనిస్మస్ వాళ్ళు నాకు తొందరగా వస్తే మా దగ్గరికి, మేము ఆ ఫియర్ ఎక్కువ కాలం ఉండదు కదా వాళ్ళకి, బ్రేక్ చేయాలి కాబట్టి. సో అందుకనే తొందరగా రావటం ఈజ్ వెరీ గుడ్ ఫర్ దెమ్.
ఆ ఫియర్ని మనము ఇప్పుడు సమ్ పీపుల్ ఆ ఫియర్ అలా వెజైనిస్మస్ ప్రాబ్లమ్ సాల్వ్ అవడానికి 1 year తీసుకుంటారు, సమ్ పీపుల్ 2 years తీసుకుంటారు, సమ్ పీపుల్ 1 monthలోనే సాల్వ్ అయిపోతుంది. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాళ్ళకి ఎంత ఫియర్ ఉంది, వాళ్ళకి ఎంత విల్ పవర్ ఉంది టు మూవ్ ఫార్వర్డ్, వాళ్ళు ఎంత నా దగ్గరికి రిపీటెడ్గా వస్తారు. కొంతమంది 1 consultation వచ్చి దాని తర్వాత కనిపించరు ఇంకా. సో ఈ కేసు ఏం చేశారు? 9 years ఆఫ్ నో సెక్షువల్ ఇంటర్కోర్స్, మ్యారీడ్ కపుల్. సో వీళ్ళు మనం 9 years ఆఫ్ నో ఇంటర్కోర్స్ అనుకుంటాము, బట్ మన దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు ఏదో ఒక ట్రై చేస్తూ ఉంటారు. ఈ 9 years కూడా అలా కూర్చుని ఏమి ఉండరు, ఏదో ఒకటి అమ్మాయి ట్రై చేయటము ఇట్లా చేసి 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 నా దగ్గరికి వచ్చి నేను వాళ్ళని ఫస్ట్ కామ్ డౌన్ చేసి రిలాక్స్ చేసి, ఈ కన్సల్టేషన్స్ ఆల్మోస్ట్ 1 hour కూడా పడతాయి నాకు. రిలాక్స్ చేసేస్తే షీఈస్ హ్యాపీలీ 2 finger డైలేటెడ్. మన వెజైనా ఎప్పుడు 2 fingers డైలేటెడ్ అంటే ఇట్స్ గుడ్ అన్నట్టు లెక్క. అండ్ తనని అలానే కౌన్సిలింగ్ చేస్తూనే స్కాన్కి కూడా పంపించాము. స్కాన్తో డాక్టర్తో కూడా మాట్లాడి వెజైనల్ స్కానే చేయండి చూద్దాము నెమ్మదిగా, బికాజ్ ఇక్కడ ఒప్పుకుంది. నెమ్మదిగా కౌన్సిల్ చేసి చేద్దామంటే షీ అగ్రీడ్ అండ్ అది అయ్యింది. ఆ అమ్మాయి స్కానింగ్ కూడా అయింది. సో ఆ అమ్మాయికి తెలుసు దట్ ఇట్స్ హ్యాపెనింగ్. అంటే నేను ఫస్ట్ థింగ్ ఏం చేశానంటే వీ హ్యావ్ టు టెల్ దెమ్, ఇప్పుడు నా వల్ల అవుతుంది, అంత పెయిన్ఫుల్ గా లేదు, ఇది జరుగుతుంది అండ్ జరిగినప్పుడు పెయిన్ కూడా ఉండదు అనేది యూ హ్యావ్ టు కన్వే దెమ్. ఇంతవరకు మనం చేస్తాం, చేసి వాళ్ళని హ్యాపీగా అయితే పంపిస్తాం, దాని తర్వాత మళ్ళీ రాలేదు వాపసు. మేబీ అయి ఉండొచ్చు, దట్స్ వాట్ వి థింక్. సో నా అవసరం అయిపోతే ఇంకా రాని అవసరం లేదుగా. మళ్ళీ కొంతమంది ఓవర్లీ వెల్మై మళ్ళీ వచ్చి చెప్తారు డాక్టర్ ఇట్స్ అ సక్సెస్ అన్నట్టు. కొంతమంది ఇంకా దే జస్ట్ క్యారీ ఆన్ విత్ దేర్ లైఫ్. యూజువల్గా మేల్ అండ్ ఫీమేల్స్లో ఏజ్ వైజ్ ఎంత ఏజ్ వరకు సెక్షువల్గా యాక్టివ్గా ఉండగలరు వితౌట్ లూజింగ్ ఎనీ ఇంట్రెస్ట్, అండ్ ఎంతవరకు ఉండొచ్చు? సో దెర్ ఈస్ అ స్టడీ ఆల్సో అండి విచ్ సేస్ దట్ ఎవరైతే సెక్షువల్లీ యాక్టివ్ ఉన్నారో దే లివ్ లాంగర్ ఆల్సో. ఓకే. సో వై అంటే స్ట్రెస్ తగ్గుతుంది, దే ఫీల్ గుడ్ అబౌట్ దెమ్ సెల్వ్స్. ఇవన్నీ కారణాల వల్ల కూడా ఆబ్వియస్గా స్ట్రెస్ తగ్గిందంటే మన లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది. అండ్ ఇది అగైన్ ఇంటర్లింక్డ్. సో ఎవరైతే ఎక్కువ ఇంటర్ కోర్స్ అట్లా చేయగలుగుతారంటే హూ ఆర్ మోర్ కాన్ఫిడెంట్, హూ ఆర్ మోర్ ఫిట్. సో మనం సో ఎంత నైస్గా ఎక్సర్సైజ్ చేసి లైఫ్ స్టైల్ డైట్ మెయింటైన్ చేసుకుంటా ఉన్నామో వాళ్ళకి గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అండ్ దే ఆర్ మోర్, మీరు అన్నట్టు లిబిడో అన్నాం కదా, లిబిడో అంటే ఇట్స్ లైక్ ఫీలింగ్ ఆఫ్ డిజైర్ టు డూ ఇంటర్ కోర్స్ లాగా, ఇట్స్ లిబిడో. సో దీంట్లో హై లిబిడో ఉంటుంది, లో లిబిడో కూడా ఉంటుంది. సో యూజువల్ గా మేల్స్ కి హై లిబిడో ఉంటుంది, ఫీమేల్స్ కి లో లిబిడో ఉంటుందా? యాక్చువల్గా ఫీమేల్స్ కూడా హై లిబిడో ఉన్న ఫీమేల్స్ కూడా ఉంటారు. ఇది మోర్ ఆఫ్ ఎట్లా అంటే కన్సీల్డ్ బ్రాంచ్ కదా, సో మనం యాక్చువల్ స్టాటిస్టిక్స్ ఏమి కనిపించేటట్టు తీయలేము. బయట కనిపించే పిక్చర్ అయితే ఆన్ అన్ యావరేజ్ రఫ్గా మేల్స్ మోర్ లిబిడో ఉన్నట్టే కనిపిస్తుంది. ఇట్ డజంట్ మీన్ ఇట్స్ అ మైండ్ సెట్ ఆల్సో. వాట్ ఫీమేల్ థింక్ ఈజ్ ఓకే, ఇఫ్ దే సాటిస్ఫై దేర్ పార్ట్నర్ దట్ ఈస్ ఇనఫ్, నో నీడ్ టు సాటిస్ఫై దెమ్సెల్స్ అన్నట్టు. క్లయింట్స్ కూడా నా దగ్గరికి వచ్చి ఎట్లా చెప్తారు, మా హస్బెండ్కి నా వెజైనా లూజ్ ఉన్నట్టు అనిపిస్తుంది, మీకు అనిపిస్తుందా అని నేను అడగాలి, మీకు అట్లా అనిపిస్తుందా? స్టిల్ ఇప్పటికి కూడా ఎస్పెషల్లీ ఇన్ ఇండియా ఫీమేల్స్ డోంట్ హ్యావ్ దిస్ ఒరిజినల్ ఆర్గాజం అని అనిపిస్తుంది. ఆల్వేస్ దే ఫేక్, బికాస్ వన్స్ ద పార్ట్నర్ ఈస్ సాటిస్ఫైడ్, హస్బెండ్ ఈస్ సాటిస్ఫైడ్, ఫీమేల్ విల్ బి ఓకే, మై జాబ్ ఈస్ డన్, ఐఎమ్ మేకింగ్ మై హస్బెండ్ హ్యాపీ అనుకుంటారు కదా. సో వాట్ డూ యూ వాంట్ టు సే అబౌట్ ఇట్? సో అది కొంచెం అవేర్నెస్ పెరగాలండి. లేడీస్ ఆల్సో షుడ్ ఓన్ దేర్ బాడీ లాగా, దే ఆల్సో షుడ్ ఫీల్ గుడ్. సమ్ టైమ్స్ లేడీస్ అనిపిస్తుంది ఇన్స్టెడ్ ఆఫ్ యాక్చువల్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ దే లైక్ టు జస్ట్ డూ దేర్ ఓన్ మాస్టర్బేషన్ అండ్ హ్యావ్ దట్ సాటిస్ఫాక్షన్, అట్లా అనిపిస్తుంది వాళ్ళకి. సమ్ టైమ్స్ దే హ్యావ్ ఆర్గాజమ్. సమ్ టైమ్స్ నా దగ్గర క్లయింట్స్ ఏమని వస్తారంటే నాకు ముందు ఉండేదండి, ఇప్పుడు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం తగ్గిపోయింది, ఫీమేల్స్, సో క్యాన్ యూ డూ సంథింగ్ అంటారు. అప్పుడు మేము ఇట్లా ఆర్గాజమ్ షార్ట్స్ అని ఉంటాయి, అంటే మన ఓన్ బ్లడ్ తీసి పిఆర్పి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా చేస్తాం. ఇప్పుడు హెయిర్ గ్రోత్ కోసం ఇస్తాం కదా, స్కాల్ప్ లో ఇంజెక్షన్స్ ఇస్తే మన హెయిర్ ఎట్లా ఎక్కువ హెయిర్ ఫాల్ అవ్వదు, ఎట్లా కొంచెం గ్రోత్ బాగుంటుంది, అట్లానే సేమ్ ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ మేము క్లైటోరస్ లో ఇస్తాము. వెజైనాలో జీ స్పాట్ ఏరియా అని ఒకటి ఉంటుంది, అక్కడ ఇస్తాము. దీస్ ఆర్ కాల్డ్ ఆర్గాజమ్ ఏరియాస్ అన్నట్టు. క్లైటోరస్ ఇస్ outside external, vaginal G-spot is inside the vagina. So many ladies have clitoral orgasm. That is it's short lasting, but it's quick. తొందరగా వస్తుంది ఆర్గాజం. వెజైనల్ ఆర్గాజం ఈజ్ లాంగర్ లాస్టింగ్, జనరలీ వయా ఇంటర్కోర్స్ ఆర్ విత్ ఎనీ వెజైనల్ థింగ్, బట్ ఇట్స్ లాంగర్ లాస్టింగ్ బట్ లేట్గా వస్తుంది, తొందరగా రాదన్నట్టు. సో దే హ్యావ్ టు, సో అందుకని ఈ రెండింటి కారణంగా వాళ్ళు వస్తారు మా దగ్గరికి. ముందు బాగుండేది ఇప్పుడు లేదు, కొంతమంది అసలు నాకు ఎప్పుడూ లేదు అని కూడా వచ్చారు.
అసలు ఇప్పటికీ చాలా మంది అంటే ఫీమేల్స్ దే డోంట్ ఫీల్ దట్ సెక్షువల్ ప్లెజర్, ఆర్గాజమ్ ఇస్ అ సెక్షువల్ ప్లెజర్, రైట్? దే డోంట్ ఫీల్ ఇట్ బికాస్ దే ఆర్ ఇన్ దట్ టబూనే, అందులోనే ఉంటారు. సో హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్, ఇంపార్టెంట్ కంటే వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఇఫ్ యూ హ్యావ్ ద రియల్ ఆర్గాజమ్ అనేది వీల్ ఎక్స్ప్లెయిన్, అంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ఫర్ ఫీమేల్స్. యా, సో అది ఎట్లా అంటే మనం అనుకున్నాం కదా, ఎక్కువ ఇంటర్ కోర్స్ ఉన్నప్పుడు మన లైఫ్ స్పాన్ ఎట్లా లాంగివిటీ అవుతుంది, మన స్ట్రెస్ ఎట్లా రిలాక్స్ అవుతుందని. సో ఆర్గాజమ్ అవన్నీ అవుతున్న లేడీస్కి వాళ్ళకి దేర్ హెల్త్ ఈజ్ వెరీ నైస్ అన్నట్టు ఉద్దేశం. అంటే ఇట్ ఇంప్లైస్ దట్ వాళ్ళ హెల్త్ ఈజ్ వెరీ టిప్ టాప్, దే ఆర్ హ్యావింగ్ అ నైస్ ఆర్గాజమ్, దే స్ట్రెస్ లెవెల్స్ ఆర్ లో, అండ్ బికాస్ ఆఫ్ ఆల్ దిస్ దే ఆర్ ఫీలింగ్ గుడ్ అబౌట్ దెమ్ సెల్వ్స్, అండ్ దెన్ కమ్స్ లాంగివిటీ లాగా. ఓకే, సో ఇట్స్ ఆల్ వన్ ఆఫ్టర్ వన్, ఇట్స్ లైక్ అ సైకిల్ అన్నట్టు. అండ్ ఆబ్వియస్లీ బికాస్ వాళ్ళకు ఆర్గాజమ్ ఉంది, దే ఆర్ లైకింగ్ ఇట్, సో మళ్ళీ దే స్టే ఫిట్ అండ్ దే అగైన్ ట్రై టు రిపీట్ ద ఎంటైర్ సైకిల్. అండ్ ద సెక్షువల్ ఇంట్రెస్ట్ కూడా ఉంది, ఇంటిమేసీ కూడా వస్తుంది, అండ్ ద రిలేషన్షిప్ ఇస్ ఆల్సో సో ఆల్ ద సైకిల్ థింగ్. అండ్ దే ఆర్ థింకింగ్ అబౌట్ దెమ్ సెల్వ్స్ ఆల్సో కదా, నాట్ జస్ట్ ద పార్ట్నర్. ఇఫ్ దే ఆర్ ఆల్సో హ్యాపీ ఇన్ ద process, ఈవెన్ ద కపుల్ ఈజ్ ఆల్సో హ్యాపీ, నాట్ జస్ట్ ఒకరి కోసం చేస్తున్నట్టే కాకుండా బోత్ ఆఫ్ దెమ్ ఆర్ మ్యూచువల్లీ రిలేటెడ్ లాగా అవుతుందన్న. ఓకే, సో యూజువల్గా ప్రెగ్నెంట్ లేడీస్లో ఎస్పెషల్లీ అబౌట్ టు డెలివరీ ఉన్న న్యాచురల్ బర్త్ కావాలి, నార్మల్ డెలివరీ అవ్వడానికి సెక్షువల్ ఇంటర్ కోర్స్ చేస్తే నార్మల్ డెలివరీ ఈజీగా అవుతుంది అని చాలామంది చెప్తూ ఉంటారు. ఇస్ ఇట్ ట్రూ? సో జనరలీ అండి, ప్రెగ్నెంట్ కపుల్ మమ్మల్ని అడుగుతారు కొన్నిసార్లు, బికాజ్ నౌ దే ఆర్ ప్రెగ్నెంట్, సెక్షువల్ ఇంటర్కోర్స్ ఎప్పుడు చేయొచ్చు, ఎప్పుడు బేబీకి ఏం ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది, వెన్ ఇస్ ఇట్ అ సేఫ్ టైమ్ అని అడుగుతారు. సో ప్రెగ్నెన్సీని మనం 3 ట్రైమిస్టర్స్లో డివైడ్ చేస్తాం. ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ 3 months, నెక్స్ట్ 3 months, నెక్స్ట్ 3 months లాగా. సో జనరలీ ఫస్ట్ 3 monthsని అవాయిడ్ చేయండి అంటాము, బికాజ్ అప్పుడు ఇంకా బేబీ ఈజ్ వెరీ టైనీ, ఇంకా బ్లడ్ సప్లై ఫామ్ అవుతుంది, మిస్క్యారేజెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో అందుకే ఫస్ట్ 3 months అవాయిడ్ చేయండి. 3rd monthకి మనం ఒక పెద్ద స్కాన్ చేస్తాం, లైక్ టిఫా స్కాన్ అంటాం, ఎర్లీ టిఫా. దాంట్లో అంతా బాగుంది, బేబీ ఈజ్ వెల్ ప్లేస్డ్, బేబీలో ఏం అబ్నార్మాలిటీస్ లేవు, దాంట్లో మనం సర్వైకల్ లెంత్ చూస్తాము, అదంతా బాగుంది. సో ప్రీ టర్మ్ రిస్క్ కూడా లేదు, అన్ని రూల్ అవుట్ చేసేసాక, సో సెకండ్ ట్రైమిస్టర్ ఇస్ హెల్దీ ఫర్ ఇఫ్ సమ్మన్ వాంట్స్ టు గో ఫర్ సెక్షువల్ ఇంటర్కోర్స్. సో జనరలీ ఇంకా దాన్ని 28 weeks తర్వాత వాళ్ళకు కూడా కొంచెం స్టమక్ సైజ్ పెద్దగా అయిపోయి వాళ్ళకు కూడా ఇబ్బందిగా కూడా అనిపిస్తుంది, కాబట్టి జనరలీ ఆన్ అన్ యావరేజ్ 28-30 weeksకి దే స్టాప్ బీయింగ్ సెక్షువల్లీ యాక్టివ్. ఓకే, సో ఆఫ్టర్ డెలివరీ పోస్ట్ పార్టమ్ అప్పుడు ఎన్ని మంత్స్ నుంచి వీ కెన్ హ్యావ్ ఇంటర్కోర్స్? సో జనరల్లీ వెజైనల్ డెలివరీ అనుకోండి, కింద స్టిచెస్ పడతాయి, దాన్ని ఎపిసియోటమీ అంటాము. సో ఎనీ స్టిచెస్ ఎనీవేర్ ఇన్ ద బాడీ ఈజీగా 6 weeks టైం పడుతుంది వాళ్ళకి సెట్ అవ్వటానికి. సో 4 to 6 weeks హీలింగ్ పడుతుంది. అండ్ ఇది అగైన్ ఇట్స్ వెరీ పర్సనల్ టు ఎవ్రీ కపుల్. సో వాళ్ళు కంఫర్టబుల్గా ఉన్నారు, వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు, దే ఆర్ ఫైన్ విత్ సూచర్స్ ఆల్సో వీ కెన్ డూ. జనరల్గా 4 weeks తర్వాత సూచర్స్ చాలా మటుకు హీలింగ్ అయిపోతాయి, కాబట్టి ఇఫ్ దే ఆర్ కంఫర్టబుల్, వాళ్ళకి సూచర్స్ హీలింగ్ అయిపోయింది, డాక్టర్ ఆల్సో అంత బాగుంది అని చెప్పేశారు, బికాజ్ వాళ్ళకి ఒక 1 month చెకప్ ఉంటుంది పోస్ట్ డెలివరీ, కింద కుట్లు కూడా చూస్తాము, అంత బాగానే ఉంది అంటే ఇట్స్ అప్ టు దెమ్. కొంతమందికి లేదు, నాకు ఇంకా టెండర్గా ఉంది, ఇంకా ఇది ఉంది అంటే ఇంకొక మంత్ ఆగుతారు. సో అట్లాగా ఐడియల్లీ 6 weeks to 2 months ఇస్ అ గుడ్ రెస్ట్ టైమ్ ఫర్ ద మదర్. సిజేరియన్ అయితే కూడా సేమ్ థింగ్, మళ్ళీ పొట్ట మీద అది కూడా సిజేరియన్ అయితే చాలా మల్టిపుల్ లేయర్ స్టిచ్చింగ్ ఉంటుంది. అండ్ అది కూడా ఇప్పుడు గర్భసంచి ఇప్పుడు 9 months అంటే ఇంత బేబీని ఇట్ వాస్ హోల్డింగ్, దెన్ ఇట్ విల్ కమ్ టు 5 months సైజ్. ఇప్పుడు 5 months సైజ్ నుంచి ఇట్ హ్యాస్ టు గో బ్యాక్ టు ఇట్స్ ప్రీ ప్రెగ్నెన్సీ సైజ్. సో ఇదంతా ఒక 2 వారాల నుంచి 3 వారాలు టైం పడుతుంది. అదంతా బాడీ ఈజ్ చేంజింగ్, వాళ్ళ బాడీలో ఫుల్గా వాటర్ ఉన్నది, వాటర్ రిటెన్షన్ నెమ్మదిగా తగ్గిపోతుంది, అంటే వాపులు అట్లా ఉంటాయి కదా, అవన్నీ తగ్గిపోతాయి, బాడీ ఈజ్ హీలింగ్. ఇట్లాంటి టైంలో మనం రెస్ట్ ఇవ్వటం ఈజ్ వెరీ ఇంపార్టెంట్, మళ్ళీ ఏమి ట్రామా చేయకూడదు అన్నోయింగ్గా కూడా. సో అందుకే రెస్ట్ పీరియడ్ ఇస్ డెఫినెట్లీ 4 weeks to 6 weeks. సిజేరియన్ అయిన 2 months ఇస్ వెరీ ప్రాపర్ టైమ్. ఆ 2 months తర్వాత వీ కెన్ హ్యాపీలీ హ్యావ్ దిస్. సిజేరియన్ అయిన వాళ్ళకి ఆల్మోస్ట్ 3 months కూడా చెప్తాము, బికాజ్ వాళ్ళది యూట్రస్ కూడా మీద స్టిచెస్ ఉంటాయి కదా. సో ఇంటర్ కోర్స్ టైంలో యూట్రస్ మూవ్మెంట్ ఉండొచ్చు, బికాజ్ సర్విక్స్ వెజైనాలో మన ఫస్ట్ పార్ట్ కనిపించే సర్విక్స్ ఇస్ ద పార్ట్ ఆఫ్ యూట్రస్. సో సూచర్స్ ఏమి ఇబ్బంది కాకుండా ఒక 3 months వరకు రెస్ట్ పీరియడ్. అందుకనే మన ఇండియన్ కల్చర్ 3 months 5 months అమ్మాయిని వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంట్లో పెడతాము అంటాం కదా, అది కాంట్రసెప్షన్గా కూడా
అండ్ ఈవెన్ దీని ప్రకారం కూడా. అండ్ చాలా మంది సెక్షువల్ ఇంటర్ కోర్స్ పీరియడ్స్ అప్పుడు చేయరు, బట్ స్టిల్ కొంతమంది చేస్తారు. బట్ హౌ సేఫ్ ఇట్ ఈస్ ఆర్ అన్హైజీనిక్గా ఉంటుందా ఈవెన్ ఫర్ మేల్ అండ్ ఫీమేల్ బోత్ డ్యూరింగ్ పీరియడ్స్? సో వై జనరలీ వాట్ దే సే ఇస్ పీరియడ్ టైం, ఇప్పుడు పీరియడ్ వచ్చిందంటే మన హార్మోన్స్ అన్నీ డిప్ అయిపోయి విత్డ్రావల్ బ్లీడింగ్ అంటాం. విత్డ్రావల్ బ్లీడింగ్ లీడ్స్ టు మెన్సెస్. దాని తర్వాత మళ్ళీ రైజ్ అవుతాయి హార్మోన్స్ బికాస్ నెక్స్ట్ సైకిల్ స్టార్ట్ అయింది కాబట్టి. యాజ్ దే ఆర్ రైజింగ్ దే అగైన్ గెట్ దేర్ లిబిడో ఫీలింగ్. సో అందుకని జనరలీ దే అగైన్ పార్టిసిపేట్ ఇన్ ఇంటర్ కోర్స్, బట్ జనరలీ ఇట్ విల్ బీ ఆఫ్టర్ దేర్ హెవీ ఫ్లో ఇస్ ఓవర్. జనరలీ వాళ్ళు ఇంటర్ కోర్స్ హెవీ ఫ్లోలో చెయ్యరు మ్యాక్సిమం, అసలు ఆల్మోస్ట్ ఎవరు చేయరు. బట్ లాస్ట్ కొంచెం ఫ్యాగ్ అండ్ స్పాటింగ్ అట్లా మినిమల్ బ్లీడింగ్ టైంలో సమ్ పీపుల్ మైట్ వాంట్ టు డూ. అప్పుడు కూడా ఇట్స్ అడ్వైజబుల్ టు డూ విత్ బ్యారియర్ కాంట్రసెప్షన్స్, కాండమ్స్ అట్లా ఏమన్నా వాడితే ఇట్స్ మచ్ బెటర్. అండ్ దాని తర్వాత ఏం లేదు, ఇట్స్ జస్ట్ పెరినియల్ హైజీన్ మెయింటైన్ చేస్తే చాలు. వెజైనా క్లీనింగ్ అట్లా ఏమీ అడ్వైస్ నాట్. సో వాట్ ఈస్ ద సేఫ్ పీరియడ్? సో అసలు సేఫ్ పీరియడ్ కాన్సెప్ట్ ఎట్లా అంటే, సేఫ్ పీరియడ్ మీన్స్ ఏ టైంలో ఇంటర్ కోర్స్ చేస్తే ప్రెగ్నెంట్ అవ్వరు, దట్స్ అ సేఫ్ పీరియడ్. సో ఈ ప్రెగ్నెంట్ ఎట్లా అవుతారంటే, ఫీమేల్ బాడీలో ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది, ఓవమ్ అంటాం. ఆ ఎగ్ 24 అవర్స్లో చచ్చిపోతుంది. ఆ ఎగ్ లైఫే 24 అవర్స్. ఆ 24 అవర్స్లో ఇఫ్ ఇట్ మీట్స్ స్పర్మ్ అప్పుడు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఇప్పుడు స్పర్మ్ ఏమో ఈ ఎగ్ లాగా 24 అవర్స్ కాదు, స్పర్మ్ కెన్ లివ్ ఫర్ 3 to 5 days, అంటే 72 అవర్స్ నుంచి 5 days వరకు ఉండొచ్చు స్పర్మ్ మన బాడీలో. సో అందుకనే ఓవమ్ ఎప్పుడు ఎగ్ రిలీజ్ ఎట్లా అంటే 28 days పీరియడ్ అనుకోండి, పీరియడ్ సైకిల్ ఇస్ ఫర్ 28 days, కరెక్ట్గా 14th డేకి ఎగ్ రిలీజ్ అవుతుంది. సో పీరియడ్స్ రెగ్యులర్గా 28 days ఉన్న వాళ్ళకి బ్యాంగ్ ఆన్ 14th డేనే రిలీజ్ అవుతుంది అది. పీరియడ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి లైక్ 30 days ఉన్న వాళ్ళకి 16th డే రిలీజ్ అవుతుంది. తక్కువ ఉన్న వాళ్ళకి 26 days ఉన్న వాళ్ళకి 12th డే రిలీజ్ అవుతుంది. సో లైక్ దట్ వీ కెన్ క్యాలిక్యులేట్. అది మనం పీరియడ్ యాప్ పెట్టుకుంటే కూడా ఆ యాపే చెప్పేస్తుంది, దెర్ ఇస్ అ పీరియడ్ ట్రాకర్ యాప్. సో అయితే చాలా మంది పీరియడ్స్ అయిన నెక్స్ట్ 5 days, పీరియడ్స్ వచ్చే ముందు 5 days ఆర్ సేఫ్ పీరియడ్ అని అనుకుంటారు. బట్ అందులో కూడా అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారని కేసెస్ చెప్తున్నాయి. వాట్ ఈస్ ఇట్ అని, ఏం జరుగుంటుంది అక్కడ? ఇది జస్ట్ కొన్నిసార్లు మన ఎగ్ రిలీజ్ టైమ్ ఇప్పుడు సపోజ్ పీరియడ్ 28 days అనుకుంటాం, ఈ మంత్ పీరియడ్ 28 days అనుకుంటాం, 14th డే రిలీజ్ అవ్వాలనుకుంటాము. సో దాని ప్రకారం ఒక 3 రోజుల తర్వాత అట్లా ఇంటర్ కోర్సు సేఫ్ పీరియడ్ వచ్చేస్తుంది. ఇంకా కానీ ఆ పీరియడ్ లేట్ అయింది అనుకోండి, 28th డేలో అవ్వలేదు పీరియడ్, ఆ పీరియడ్ ఒక 35 day పీరియడ్ అయింది అనుకోండి, ఓవ్యులేషన్ లేట్ అయింది. ఓవ్యులేషన్ లేట్ అయితే మనం ఏ రోజైతే అప్పుడు ఇంటర్ కోర్స్ ఆ టైంలో అరౌండ్లోనే ఓవ్యులేషన్ అయింది, దట్స్ డిలేడ్ ఓవ్యులేషన్. బట్ ఇదంతా మనకు తెలియదుగా, లోపల ఏ డిలే అవుతుంది అనేది మనకు తెలియదు. కాబట్టి పీరియడ్స్కి ముందు ఇట్స్ నాట్ అ సేఫ్ పీరియడ్, పీరియడ్స్ తర్వాత సేఫ్ పీరియడ్ అనొచ్చు. పీరియడ్స్ మొత్తం అయిన ఒక 5 days. సో ఓవ్యులేషన్ 14th డే అయితే దానికి ఒక 5 days ముందే వేసుకోండి. సో దానికి ఆల్మోస్ట్ 8th డే నుంచి నెక్స్ట్ ఒక 16th 17th డే వరకు ఇట్స్ అన్ అన్సేఫ్ పీరియడ్. ఓకే. సో డే 1 ఇస్ మెన్సెస్, డే 1 నుంచి డే 8 ఇస్ అ సేఫ్ పీరియడ్. మళ్ళీ ఆఫ్టర్ డే 17 or 18 నుంచి టిల్ దట్ పీరియడ్ టైమ్ ఇస్ అ సేఫ్ పీరియడ్. బట్ ద లిబిడో ఇస్ వెరీ హై డ్యూరింగ్ అన్సేఫ్ పీరియడ్. because that's ovulation time కాబట్టి ఆ టైం. అండ్ ఈ సేఫ్ పీరియడ్ ఫాలో అవటం ఇస్ గుడ్, కానీ దాని ఫెయిల్యూర్ రేట్ ఇస్ హై బికాజ్ మీరే కానీ డిలేడ్ ఓవ్యులేషన్ అవ్వచ్చు, ఏమన్నా అవ్వచ్చు. సో ఫెయిల్యూర్ రేట్ ఇస్ హై. సో కాండమ్స్ అందుకనే బెటర్ అంటాం. సో అది ఎట్లా అయినా కానీ దాని ఫెయిల్యూర్ రేట్ ఇస్ లెస్ కంపేర్ టు దిస్. దానికంటే కాపర్టీ అట్లాంటివి, వేరే ఓసీ పిల్స్ అట్లాంటివి ఇంకా లెస్ ఫెయిల్యూర్ రేట్. సో ఫెయిల్యూర్ రేట్ బట్టి మనం అంటే ఏం కావాలి అన్నది దాన్ని బట్టి చూస్ చేసుకుంటాం. ఈ కాంట్రాసెప్టివ్స్ కూడా, ఓరల్ కాంట్రాసెప్టివ్స్ ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ వరకు యూస్ చేయకూడదు అంటారు కదా. ఫర్ షార్ట్ టర్మ్ ఆల్సో ఒక 1 year, షార్ట్ టర్మ్ అంటే అసలు ఎన్ని ఇయర్స్, 1 year ఒక 6 months ఏంటి అసలు? అది మళ్ళీ డిపెండ్స్ ఆన్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. ఆ పేషెంట్కి ఏం కావాలి, సపోజ్ ఆ పేషెంట్కి 5 years కాంట్రసెప్షన్ కావాలనుకోండి, దెన్ ఇట్స్ డిఫరెంట్. సమ్ పేషెంట్స్కి డెలివరీ తర్వాత కాంట్రసెప్షన్ కావాలి, సమ్ పేషెంట్స్కి డెలివరీ ముందు కావాలి. ముందు కావాల్సిన వాళ్ళకి మనం కాపర్టీ ఇవ్వం, తర్వాత అయిన వాళ్ళకే కాపర్టీ ఇస్తాం.
సమ్ పేషెంట్స్కి హెవీ మెన్సెస్తో పాటు కాంట్రసెప్షన్ కావాలి, సో వాళ్ళకి మిరీనా లాంటివి ఇన్సర్షన్ చేస్తాం. ఓకే. సమ్ పేషెంట్స్కి వాళ్ళకి పీసీఓఎస్ ఉండొచ్చు, యాక్నే లాంటివి ఉండొచ్చు, అండ్ దే వాంట్ కాంట్రసెప్షన్, సో వాళ్ళకి ఓసీ పిల్స్ లాంటివి సజెస్ట్ చేయొచ్చు. కొంతమంది వెరీ యంగ్ పేషెంట్స్ ఉంటే వాళ్ళకి పిల్స్ ఎందుకు అన్నీ ఎందుకు అని వాళ్ళకి కాండమే చెప్తాం, ఓన్లీ బ్యారియర్ మెథడ్ ఆఫ్ కాంట్రసెప్షన్. వాళ్ళకి కొంచెం పీరియడ్ కూడా ఎడ్యుకేషన్ చేస్తాము, సేఫ్ అండ్ అన్సేఫ్ పీరియడ్, లైక్ దట్. అండ్ డ్యూరింగ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ చాలామంది ఫీమేల్స్కి మైనర్ కట్స్ అవుతూ ఉంటాయి. అవి ఎలా అంటే నెక్స్ట్ మళ్ళీ ఇమీడియట్గా కాన్సిక్యూటివ్ డే కానీ అలా చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో కట్స్ అవ్వకుండా ఉండాలంటే ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా, ఇట్స్ న్యాచురల్ లైక్? సో కట్స్ ఎందుకు అయితే అంటే బికాస్ దే ఆర్ మోర్ డ్రై. సో వెన్ ఆ దే ఆర్ ఏరియా డ్రై ఉంటుంది. సో వెన్ దే ఆర్ డ్రై ఫ్రిక్షన్ ఎక్కువ ఉండి కట్స్ వస్తాయి. సో అందుకనే జనరలీ ఇంటర్ కోర్స్ అప్పుడు ఫోర్ ప్లే ఇస్ అ గుడ్ థింగ్ టు హ్యావ్. సో డైరెక్ట్గా ఇంటర్ కోర్స్ వెళ్ళినాళ్ళు దే కాంట్ బీ లూబ్రికేటెడ్ ఇమీడియట్లీ while they are more dry. If there is foreplay ముందు ఉంటే they get little wet at the time of intercourse time lo, so they are more slow intercourse and కొంచెం foreplay ఉన్న intercourse, it is much better. వాళ్ళ cuts on a minimal scale ఉంటాయి. Okay. And next immediate గా if they want to do again and if they think నాకు already cuts ఉన్నాయి, it's బాలేదు అంటే they can use lubricants. Okay. So for the next consecutive intercourse they can happily so use how lubricants. safe these lubricants are, like again అందులో కూడా మనం చెక్ చేసుకోవాలా లేకపోతే ఎనీథింగ్ ఇస్? Not every lubricant is good. చాలా మంది ఆయిల్స్ ఇవన్నీ కూడా యూజ్ చేస్తుంటారు విచ్ ఆర్ నాట్ సేఫ్ ఫర్ వెజైనా కదా. సో ఓన్లీ ద స్పెసిఫైడ్ lubricants ఉన్నవే వాడాలా? ఎస్ జనరలీ వాటర్ బేస్డ్ లూబ్రికెంట్స్ ఆర్ బెటర్ అని చెప్తాము. ఎందుకంటే చాలా మంది ఫర్టిలిటీ కోసం అంటే ప్రెగ్నెన్సీ ట్రయింగ్ వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, వాళ్ళకి మేము టైమ్డ్ ఇంటర్ కోర్స్ చెప్తాం. అంటే పలానా ఈ టైం అయితే అన్సేఫ్ పీరియడ్ కదా, మీకు మోర్ ఫర్టైల్ పీరియడ్, ఈ టైంలో ఇట్లా ఇంటర్ కోర్స్ చేయాలని. సమ్ టైమ్స్ దే డోంట్ ఫీల్ లైక్ బికాజ్ వాళ్ళు స్ట్రెస్లో ఉంటారు, ఫర్టిలిటీ స్ట్రెస్లో ఉంటారు, తర్వాత పీరియడ్స్ వస్తే డిస్టర్బ్డ్గా లో ఫీల్ అవుతారు. దే ఆర్ అండ్ ఇది కంటిన్యూస్గా చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి అది ఇంకా కొంచెం కోపం కూడా వస్తుంది అప్పుడప్పుడు. అండ్ ఆ ఫీల్ కూడా ఉండదు కదా, ఉండదు, ఏదో వర్క్ చేసినట్టు చేయాలి కాబట్టి దే డోంట్ గెట్ దట్ మూడ్ అండ్ ఆల్. సో వాళ్ళకి చాలా మటుకు మేము వాటర్ బేస్డ్ లూబ్రికెంట్స్ ఇస్తాం బికాజ్ ఇట్స్ హెల్దీ ఆల్సో. తర్వాత వాళ్ళు ప్రెగ్నెంట్ అయితే కూడా ఏం హార్మ్ఫుల్ ఉండదు. ఓకే. సో ఫైనల్లీ విల్ క్లోజ్ విత్ వన్ క్వశ్చన్. సెక్షువల్ వెల్నెస్ అనేది ఇట్స్ అ ఫిజికల్ ఆర్ సైకలాజికల్ థింగ్? It's actually both. It's physical also, it's psychological also, because mental health plays a lot of role in it kabatti. బట్ చాలా మటుకు అవేర్నెస్ లేకపోతే కొంతమందికి రాంగ్ అవేర్నెస్, తప్పుడుది తెలుసుకుని దాంట్లో లైక్ వెజైనిస్మస్ అనుకోండి, ఫస్ట్ ఇంటర్ కోర్స్ పెయిన్ఫుల్ అని మైండ్లో పెట్టేసుకుని ఫియర్ డెవలప్ చేస్తారు. దట్ ఈస్ గోయింగ్ ఇన్ రాంగ్ డిరెక్షన్. బట్ యాజ్ సచ్ మెన్స్ట్రల్ హెల్త్, సెక్షువల్ హెల్త్ ఎడ్యుకేషన్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అది కొంచెం తొందరగా ముందే స్టార్ట్ అయితే వాళ్ళకి కరెక్ట్ ఏది తప్పేది తెలుస్తుంది, హౌ టు గో అబౌట్ తెలుస్తుంది, దే కెన్ గో ఇన్ అ హెల్దీ మేనర్ అనేది. అండ్ యాజ్ వీ టోల్డ్ మీరు ఇట్స్ లైక్ ఫిజికల్ ఆల్సో, బికాజ్ వాళ్ళు లైఫ్ స్టైల్ ఎంత కరెక్ట్గా పెట్టుకుంటారో అంత లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అది. సో ఇట్స్ బోత్ ఐ ఫీల్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ మాల్విక గారు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ లాస్య గారు. ఇట్ వాస్ వండర్ఫుల్ డూయింగ్ ద షో విత్ యూ. థ్యాంక్ యూ.